శామ్యుల్ కార్తిక్ గారు. ఎస్, మరి ఇప్పటికే తెలంగాణ రాజకీయం మొత్తం ఇటు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. మరి ఇప్పటికే అటు బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇది ఎంతవరకు అమలవుతుంది, అసలు అమలవుతుందా లేదా అని కూడా అనేక ప్రశ్నలు కావచ్చు, విమర్శలు కావచ్చు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుపోతోంది? మరి ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయబోతున్నారు. మరి కేంద్రం దీన్ని అంగీకరించి బీసీ రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ఉంటుందా? మరి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఈ బీసీ రిజర్వేషన్ల అమలుపై ఉంది, ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలంటూ కూడా మరోపక్క అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమంటారు? అయితే ఈరోజు ఈ బీసీ క్రెడిట్ కోసము బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు పడుతున్న పాటలు చూస్తుంటే నిజంగా ప్రజలతో పాటు మాకు కూడా నవ్వొస్తుంది మేడం. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వాళ్ళు చేయలేక ఆ రోజు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెడ్యూస్డ్ బీసీ రిజర్వేషన్స్ ఫ్రమ్ 34% టు 22%. ఇది అన్ని ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇది ఆ రోజు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఏమనుకున్నారంటే జీవితం మొత్తంలో మేమే అధికారంలో ఉంటాం, మేము ఏం చేసినా నడుస్తుందని ఆ రోజు వాళ్ళు బీసీ రిజర్వేషన్లు తగ్గించి ఈరోజు వచ్చి కొత్తగా మేము కరీంనగర్లో ధర్నా చేస్తాం, ఈడ ధర్నా చేస్తాం, ఆడ ధర్నా చేస్తాం. మీరు రాష్ట్రాలలో కాదు కదా ధర్నా చేయాల్సింది. ఈరోజు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు బీసీల కోసం ఏమీ చేయలేక ఈరోజు కొత్తగా అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు ఏం మాట్లాడతారు, అసెంబ్లీలో మమ్మల్ని నమ్మించి మద్దతు పొందారు. ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను నమ్మించి మద్దతు లేదండి, క్లారిటీ లేదు, వాయిస్ వినట్లేదండి నాకు. నమ్మించి మోసం చేసింది. ఏంది మేడం ఇది? నా పిల్లలాటనా? శాసనసభలో నమ్మించి మోసం చేయనికే శాసనసభ ఎట్లా నడుస్తుంది? శాసనసభలో ప్రతి ఒక్కరికి కూడా జరిగిన చట్టము చర్చ ఏం జరుగుతున్నది ప్రతిదీ కూడా కాగితం రూపంలో లిఖితపూర్వకంగా ఇస్తారు. దాన్ని చదువుకున్న తర్వాతనే ఎమ్మెల్యే అంటే ఎవరైనా సంతకం పెడతారు. అది చర్చ జరిగింది. దాన్ని పట్టుకొని ఈరోజు ఈయన వచ్చి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను, అంతర్గత గొడవలల్లా వాళ్ళ ఆధిపత్య పోరు కోసము మేమంటే మేము బీసీల కోసం ఏదో చేస్తున్నామని బీజేపీలో చూపించుకోవడం కోసం వాళ్ళ మధ్యలో గొడవలు నేనేం అంటలేను. ఆయన అన్నారు మా పార్టీలో గొడవలు ఉన్నాయి, రామచంద్రరావు గారు అంగీకారము. వారే చెప్పిండ్రు ఇది. వారి పార్టీలో ఉన్నటువంటి గొడవలను వారు బయటకు చూపించుకోవడం అంటే బయట పడకుండా కాపాడుకోవడానికి ఈరోజు వచ్చి ధర్నా చౌక్ దగ్గర మేము ధర్నా చేస్తాం. ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయండి సార్, మీరు మంచిదే. కానీ మీరు ధర్నా చేయాల్సింది ఎవరిపైన? కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన. రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ కులగణన చేయకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన ధర్నా చేయాలి. ఎందుకు? కామారెడ్డిలో మేము ఇచ్చిన డిక్లరేషన్ పైన. అయితే మేము కులగణన చేసినాం, లెక్కలు కట్టినాం, సభలకు తీసుకొచ్చినాం, చర్చ పెట్టినాం, దాన్ని చట్టం చేసినాం, సభ ఆమోదింప చేసినాం, క్యాబినెట్ ఆమోదింప. ఇప్పుడు వీళ్ళు వచ్చి రాష్ట్రంలో వచ్చి మేము ధర్నా చేస్తాము అని అంటారు. ఎట్లా ధర్నా చేస్తారు? మీరు ధర్నా చేయాల్సింది ఢిల్లీలో కదా, ఇది రాష్ట్రపతి దగ్గర కదా పెండింగ్లో ఉన్నది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశాన్ని తీసుకొచ్చి ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తామంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. ఇదే బీసీకి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడతారు? ముస్లిం కులాల బీసీ కోటా ప్రయోజనాలు పొందడానికి బీజేపీ వ్యతిరేకం కాదు అని ఈయన మాట్లాడతారు. రామచంద్రరావు గారు ఏమంటారు? మతపరమైన రిజర్వేషన్లను ఒప్పుకోము అని రామచంద్రరావు గారు మాట్లాడతారు. వీళ్ళ మధ్యలో ఎక్కడ కూడా సమన్వయం లేదు. వీళ్ళ పార్టీ సిస్టమ్ ఏందో వీళ్ళకి తెలియదు, వీళ్ళ పార్టీ ఏమనుకుంటుందో, వీళ్ళ విధానం ఏంటో తెలియదు. వీళ్ళకి ఈ రోజు వరకు కూడా విధానపరమైనటువంటి అంశాలపైన అవగాహన లేకుండా ఈరోజు చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడ కూడా నోటి మాటలతో చెప్పట్లే, ఒక కాగితం పెట్టినాము, ఒక సర్వే చేసినాము. ఈ సర్వే అవునా కాదా, ఇది మా విధానము, ఇది మా ఆలోచన. మీ విధానం ఏందో చెప్పండి. మీరు పూర్తిగా ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వమంటే వీళ్ళు ప్రధానంగా చెప్పే అంశం ఏంది? అందులో ముస్లింలు ఉన్నారు అన్నారు. ఎవరు ఆ ముస్లింలు అంటే ఆ ముస్లింలు చెప్పరు. ముస్లింలు అంటే చాలా మంది ఉంటారు కదా, ఖాన్లు ఉంటారు, వీళ్ళు చాలా మంది చాలా విధాలుగా ఉంటారు. ముఖ్యంగా ముస్లింలకు 10% కేటాయిస్తున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతుంది. అవును మేడం, నేనేమంటున్నా ఆ ముస్లింలు ఎవరో చెప్పండి. అయితే నేను ఇట్లానే వీళ్ళు ముస్లింలు అంటే ప్రధానమైనటువంటి ఒక బీసీ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఫర్ మై నాలెడ్జ్ అన్న వీళ్ళు ముస్లింలు అంటున్నారు, ఏంటి ముస్లింలు అంటే వాళ్ళు చెప్పింది ఏం తెలుసా? వాళ్ళు 0.01% ఉండరు కార్తిక్. వాళ్ళు ఏంటంటే దూదేకులోళ్ళు, బొంతలు కుట్టుకునేటోళ్ళు, అత్తరోళ్ళు, ఇట్లా చాలా చిన్న నంబర్ ఉంటారు. వాళ్ళు మాత్రమే, వాళ్ళు పెద్ద విషయం ఏం కాదు అన్నట్టు. పోనీ మీరు చెప్పండి, ఇప్పుడు మేము ఈ విధానం చెప్పినాం కదా, ఇవి ఇంతకన్నా మంచి విధానం మీరు తీసుకొస్తా అంటే సంతోషమే.
బీసీలకు మేము 42% తీసుకురావడానికి ఈ కాయిదాన్ని పట్టుకొచ్చినాం. దీనిపైన ఇంకా మంచి విధానాన్ని మీరు తీసుకురండి. ఇదేం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వమే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది కదా. అంతకన్నా మంచి విధానం కేంద్రంకి వెళ్ళి తీసుకురండి. మేము ఆల్ పార్టీ మీటింగ్ని మేము ఢిల్లీకి తీసుకొని వస్తాం సార్, టైం ఇవ్వండి నరేంద్ర మోడీ గారు అంటే ఆయన టైం ఇయ్యరు. ఏం చేయమంటారు? కాబట్టి నేనేమంటున్నా, వీళ్ళు ఏది చేసినా చిత్తశుద్ధితో చేయాలి, కానీ రాజకీయ డ్రామాలు ఆడితే మట్టుకు ఇది సహించే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని 42% రిజర్వేషన్ల కోసం మేము ఖచ్చితంగా సాధిస్తాం దాన్ని. రైట్.